హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమదుల సారా. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో నేను ఈరోజు ఏం వండుతున్నాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను, కుక్కర్ పెట్టేసుకున్నాను, నెయ్యి వేస్తున్నాను అనమాట. నెయ్యి కబోర్డ్లో పెట్టేసరికి గడ్డ కట్టింది. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. సో కొంచెం ఆయిల్ వేస్తున్నాను అనమాట. సో నెయ్యి మొత్తం వద్దు కదా, అందుకోసమే. సో నేను ఏం వండుతున్నా, దేనికోసం తీసుకున్నా చెప్తా వినండి. సో కీమా అనమాట, 300 కీమా, అది అంటే 300 గ్రాములు కీమా తీసుకున్నాను. సో కీమా దమ్ బిర్యానీ చేస్తాను అనమాట. సో దానికోసం నేను శుభ్రంగా కడిగేసి దాంట్లో జాలీలో ఆరబెట్టేసుకున్న నీళ్ళంతా కారే వరకు. సో 300 గ్రాములు కీమా అనమాట. సో మిగతా ఇంకా తీసుకునే ఏమో చూపిస్తాను చూడండి. 300 గ్రాములకి 3 పావుల రైస్ తీసుకున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకున్నాను. అంటే మన రైస్ కుక్కర్లో వచ్చే పావు ఉంటుంది కదా, అదనమాట. సో దాంట్లోకి సరిపోని మసాలా అనమాట. 1 మరాఠే ముగ్గ అనమాట, ఇంకా 4 యాలకులు, కొంచెం సాజీరా పట్ట, ఒక 7-8 లవంగాలు, కొంచెము అవి అన్నమాట. మసాలా లైట్గానే వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదండి. సో ఎందుకంటే గరం మసాలా వేస్తున్నా, కొంచెం స్పైసీ ఎక్కువ వద్దని చెప్పేసి లైట్గా చేస్తున్నాను. అందుకోసం ఇంకా వేసుకుంటే పడుతుంది కానీ తక్కువ వేసాను అనమాట నేను. సో అందుకోసమే ఆ గరం మసాలా ఉంది కదా, సో దానివల్ల కొంచెం తక్కువ లవంగాలు తీసుకున్నాను అనమాట. చాలా సరిపోతుంది కరెక్ట్గా. సో అల్లం తీసుకున్నాను, ఫ్రెష్ అల్లం అండి, 1 పెద్ద స్పూను అల్లము, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారము, సో బిర్యానీ ఆకులు 3, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అనమాట. అది దానిలోకి సరిపోడనమాట. బియ్యం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేడెక్కింది కదా, సో మసాలాలు వేసేసుకుందాం. అట్లాగే మరాఠా మొగ్గ కొట్టేసినాను, వేసేస్తే బాగుంటుంది. అట్లాగే వేయొద్దు, కొట్టాలండి, కొడితేనే బాగుంటుంది. ఆ మరాఠా మొగ్గతోనే బిర్యానీకి భలే టేస్ట్ వస్తుంది. ఫ్లవర్ దొరకలేదు, స్టార్ ఫ్లవర్, ఇంకా లేకపోతే వేసేస్తుంటుంది. సో ఫాస్ట్గా చేసేసినాను. సో అవి అయిపోయినాయి కదా, పచ్చిమిర్చి వేసేసాను అనమాట, 5-6 ఉల్లిపాయలు. నెక్స్ట్ అవి వేగాక ఉల్లిపాయలు వేసేసుకున్నాను. సో హాఫ్ వేసి హాఫ్ ఆపినాను అనమాట. హాఫ్ మనకి అవసరం వస్తాయి కదా, దానికోసమని పక్కకు పెట్టేసిన. సో అవి చక్కగా కలపాలి. నెయ్యి వాసన మాత్రం కమ్మగా వస్తుందన్నమాట. సో పుదీనా కొంచెం ఆపేసుకున్నాను, పుదీనా. సో ఉప్పావు అంత వేసినాను, కొంచెం ఆపేసుకున్నాను అనమాట, ఫ్రెష్ పుదీనా. సో పుదీనా పడగానే నెయ్యికి ఇంకా ఫ్లేవర్ సూపర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది పెట్టాలి రోజు, ఒక ఎగ్ పెట్టమని సీటు బాబుకు ఎగ్ అనమాట. టిఫిన్ బాక్స్ చెక్ చేస్తున్నారు అనమాట, అందుకోసమని ఎగ్ పెడుతుంది అనమాట. అది వాడికి అట్లా చెకింగ్ కోసం అని పెట్టడం అవుతుంది. సో అది ఉడుకుతుంది. రోజు ఎగ్ పెట్టమని చెప్పింది వాళ్ళ సార్, ప్రిన్సిపాల్ సారు రోజు అనౌన్స్ చేస్తుండ అనమాట. మాకు గ్రూప్లో పెడతాడు, దానికోసం ఉడికి పెట్టుకోవాలన్నమాట. బాయిల్డ్ ఎగ్ కావాలంటున్నారు. సో వాళ్ళు ఫ్రెష్ అల్లం అండి, అల్లం వేసేసుకున్నాం. సో 1 పెద్ద స్పూన్ అల్లం అనమాట ఇట్లా. సో అల్లం అంతా వేగాలన్నమాట. అల్లం అన్నది ఎప్పుడు బిర్యానీ వేసినా, బగారా వేసినా మనం ఫ్రెష్ అల్లం అప్పటికప్పుడు చేసేసుకున్నదే వేసుకోవాలన్నమాట. మనం స్టాక్ది వేసినాం అనుకో, ఆ స్మెల్ బాగుండదు, దాని టేస్ట్ పోద్ది అనమాట. బిర్యానీ ఫ్రెష్ ఉండాలన్నమాట, బాగుంటుంది. సో అంత చూసింటారు. గరం మసాలా, నేను గరం మసాలా అంటే మొత్తం గరం మసాలా ఉండవు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, లవంగాలు, యాలకులు, సాజీరా అన్నీ కలిపేసి చేసుకుంటాను అనమాట నేను ఒక బాటిల్లో. అది అయిపోయినాక మళ్ళీ చేసేసుకుంటాను అనమాట. అది వేస్తున్నా. ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకున్నాను అనమాట, మీడియం సైజు 3-4. సో బిర్యానీ ఆకులు పచ్చి చెట్టు పెడదామంటే అసలు కుదరట్లేదు, వర్షాకాలం అయినా పెట్టేయాలన్నమాట. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. కొత్తిమీర ఎక్కువ వేయొద్దండి బిర్యానీలో ఎట్లాగైనా. సో అట్లా కొంచెం లాస్ట్ కాకపోతే వేసుకోవాలి. లిటిల్ బిట్ కొంచెం పసుపు అనమాట, ఆ కలర్ కొంచెం మంచిగా వస్తుంది. బాగా వేసుకోవద్దు పసుపు, కొంచెం వేసుకోవాలి, ఉందా లేదా అనమాట. అట్లా వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కీమా వేసుకోవాలన్నమాట. చూడండి, కడిగి పెట్టిన అయినా వాటర్ దిగింది ఇంకా. సో మొత్తం పిండేసేస్తున్నాను. సో చూడండి, ఎందుకో కీమాని చూడగానే సో బిర్యానీ వేసేద్దాం ఏముందిలే అని చెప్పేసి మా టీటీ బాబుకు మొన్న కొంచెం అది వచ్చింది కదా, పొట్టల స్టమక్లో, అది ఇన్ఫెక్షన్ అయ్యేసరికి కొంచెం అన్నీ బయట తినేసరికి డాక్టర్ ఏం చెప్పినట్టే హోమ్ మేడ్ తినమన్నాడు, బిర్యానీలోనే పోయినా. అందుకోసం అని వాడు చెప్తున్నాడు బిర్యానీ ఏమయ్యాం. బయట అసలు ఇడ్లీ కూడా తినట్లేదు, అంతకుముందు ఇడ్లీ అది తినేది.
సో ఇప్పుడు మానేసిండు అనమాట, అన్నీ అమ్మ చేయవే అంటున్నాడు. సో అట్లా కలిపేసుకున్నాక ఏం చేయాలంటే మంచిగా పరిచినట్టు ఇట్లా పెట్టేసి పెట్టాలన్నమాట. సో అట్లా కొట్టి నా చెంచా చూడండి చూపిస్తే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది. దాన్ని ఇట్లా ఇట్లా కొడతా కదా గట్టిగా గరిటె కొట్టినట్టు. సో అట్లా గరిటె అయితే టంగున సౌండ్ వచ్చేసి. సో చిన్నగా మూత పెట్టేసుకోవాలి. విజిల్ తీసేసి బెల్ట్ కూడా ఉండదండి, కొంచెం అట్లా మూత వేరేది పెట్టడం ఎందుకని చెప్పేసి దాందే పెట్టేస్తా. కానీ ఇట్లా ఇట్లా తీసినప్పుడు చాలా కష్టమైంది చూడండి. నూనెలో వేగాలన్నమాట మటన్ అన్నది. మనకి వేగితే అది బాగుంటుంది, వాటర్ అంతా ఇంకిపోయి వేగుతుంది అనమాట. వేగినప్పుడు ఏమైందంటే దానిలో ఆయిల్లో ఉడుకుద్ది అనమాట సగానికి ఎక్కువ అట్లా. సో చక్కగా ఉడకనియాలి. చూడండి ఎట్లా అవుతుందో. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. పసుపు వేయడం లేదండి, కొంచెం వేసుకున్నాం కదా అదే సరిపోద్ది అనమాట. కారము నేను అందాలకు తీసి పెట్టినా కూడా సరిపోని తీయలేదు, అందుకోసమే కొంచెం ఆపేసుకున్నాను. ఎందుకంటే ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, సో అందుకోసమని ఆపేసిన. దానిలోకి సరిపడు సాల్ట్ అనమాట, రైస్లకి దానిలోకి సరిపడు సాల్ట్ కూడా వేసేసుకున్నాం. కొలత ప్రకారం తీసుకోలేదండి, అందులో ఎంత పడుతుందో మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ, ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ, తక్కువ తినే వాళ్ళకి తక్కువ. మేమైతే మరీ ఎక్కువ తినము తక్కువ తినము అనమాట. సో మీడియం తింటాము, అందుకోసమని నేను అంత కొంచెం ఆపేసుకున్నాను పక్కకు. సో చూడండి అట్లా చిన్నగా పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట. చూడండి ఒక 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా వదిలేసినప్పుడు కలిపేయాలన్నమాట. సో వదిలేస్తామనుకో మొత్తం ఇంకింది మాడిపోయి మషిపొగ్గు అవుతుంది. కాబట్టి కొంచెం అట్లా పరుచుకుంటా పెట్టేసి అంత సమానంగా అనుకుంటా పెట్టేయాలన్నమాట. కుక్కర్లో వండుతున్నాం కదా మనం, అందుకోసమని అట్లా వదిలేసేయాలన్నమాట. సో నెక్స్ట్ మనం రైస్ వేసుకోవాలండి. సో రైస్ను జాలీలో వడగడుతున్న దానిలో పెట్టేసిన అనమాట. మటన్ మొత్తం కడిగి ఇవన్నీ రెడీ చేసుకునేసరికి చక్కగా అది అయిపోయింది అనమాట. సో రైస్ ఎప్పుడు కానీ మనము ఇట్లా తాలింపులో వేసుకోవచ్చండి. బగారా రైస్ మాత్రం బాస్మతి ఉంటాయి కదా అవి మాత్రం వేయొద్దు. వేస్తే ఎందుకంటే సున్నితంగా ఉంటాయి కదా అవి, అట్లా కొంచెము విరిగిపోయినట్టు అవుతాయి అన్నమాట. సో ఇవైతే ఏమి కాదు, మనము వేసుకోవచ్చు. వేసి ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితేనే రైస్ అన్నది బాగుంటుంది అనమాట. ఎలాంటి రైస్ అయినా మంచిగా వస్తుంది. ఇంకా కొంచెం అట్లా ఒక 2 నిమిషాలు ఉంచేసుకోవాలి. అట్లా ఉంచితే బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట. నేను 3 తీసుకున్నాను కదా, 3కి 6 వాటర్ తీసుకోవాలండి. సో మళ్ళీ ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను. సో 6 తీసుకొని ఇంకా మటన్ కోసం ఒక హాఫ్ పోసుకున్నాను అనమాట, 6:30. సో వేసేసుకున్న వాటర్ 5 అయినాయి. మళ్ళీ పట్టుకుంటే చూడండి అది కూడా. సో పట్టేసి పోసేసుకున్నాను అనమాట. 6:30 రైస్ చక్కగా ఒకసారి చూడండి 6:30. సో అట్లా హాఫ్ మటన్కి హాఫ్ అనమాట. సో ఒకసారి అట్లా కలిపేసుకొని చక్కగా ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇంకా ఈజీగా చేయొచ్చండి బిర్యానీ అంటే ఎంతో పని ఉంటుంది అనుకోవద్దు. సో నేను చేసిన ఈ మెథడ్లో చేస్తానంటే ఆరాంగా చేసుకోవచ్చు. సో కొంచెం దానికి సాంబార్ ఉంటుంది అనుకో సరిపోద్ది. చారు అంటే తినలేము మనం బిర్యానీలకి, సాంబార్ ఉండాలన్నమాట కాంబినేషను. సో అట్లా అయిపోయింది కదా. సో ఎప్పుడు కానీ కుక్కర్లో వండినా కదా విజిల్ పెడుతుంది అనుకోవద్దు. విజిల్ పెడతాను, కాకపోతే లాస్ట్కి పెట్టాలంటే ఫస్టే పెట్టద్దు. సో మొత్తం అన్నది మనకి దీని మీదనే ఉడకాలన్నమాట. ఉడికినాకనే అప్పుడు విజిల్ పెడితే బాగుంటుంది. అట్లా దమ్ వేస్తాం ఇంకా. సో రైస్ అంతా కుక్ కావాలన్నమాట మామూలుగానే, మనం విజిల్ పెట్టకముందు. లేకపోతే ఫస్టే పెట్టేస్తే ఏమైందంటే మాడిపోద్ది అనమాట. ఒకవేళ మనము విజిల్ కొంచెము రైస్ మంచిగా కాకపోతే కొత్త బియ్యం అనుకోండి, వాటర్ అంతా పొంగి బయటకు వచ్చేసి ఆయిల్ అది బయట పోయిందనుకో దాని టేస్టే మారిపోద్ది. సో అందుకోసమని మనం మొత్తం దాని మీద కావాలి. చూడండి సాంబార్కి అక్కడ పప్పు ఉడికేసింది, రెడీ చేసుకున్న తాలింపు పెడుతున్నాను. ఇంకా సాంబార్ అంటే సాయంత్రం వరకు అయిపోద్ది కదా. సో అందుకోసమని సాంబార్ కూడా రెడీ చేసేసుకున్నాను నేను. సాంబార్ అవుతుంది అటు పక్కకి. ఓకేనా. తాలింపు గింజలు వేసిన, ఉల్లిపాయలు వేసిన, జీలకర్ర ఎల్లిపాయ కొట్టేసుకున్నాము, కొంచెం పచ్చిమిర్చి వేసేసుకున్నాం. సో అయిపోయింది, దగ్గర పడిందండి. చూసిందా అట్లా ఉడకాలన్నమాట. కుక్కర్ మూత అన్నది విజిల్ పెట్టకుండా మామూలుగానే పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఇప్పుడు దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం కలర్ వేసుకున్నాను, కలర్ వేస్తేనే చాలా బాగుంటుంది కదా. జిలేబీ కలర్ వేసుకున్నాను కొంచెం పాలలో కలిపేసి. ఇప్పుడు గరం మసాలా చల్లుకోవాలన్నమాట. బాగా స్పైసీగా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. సో చూడండి ఎట్లా స్మెల్ వస్తుంది కదా, అంతే. ఇప్పుడు రబ్బర్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి అట్లా దానికి. సో అది విజిల్ పెట్టేసుకున్నాను.
ఒకటి ఫుల్ ఇవ్వాలి, రెండవది ఇంకా ఇస్తుంది అనగా ఆపేసుకోవాలన్నమాట, అంతే దాన్ని. సో అట్లా ముప్పావు వంతు ఉడికింది కదా, ఇంకా పావు వంతు కోసం అట్లా అనమాట. సో అదే మనము మామూలుగా అయితే ఈ చిన్నగా అయినాక కింద ప్లేట్ వేసి దమ్ పెడతాం కదా, అట్లా కాకుండా కుక్కర్లో పెట్టినామనుకో మంచి చక్కగా మొత్తం ఉడుకుతుంది అనమాట ఈ విధంగా. సో కొత్త బియ్యం అయితే కొంచెం మాడిపోతుంది అంతే. సో పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు మనము ప్యాన్ ఎందుకు పెట్టినానంటే కొంచెం నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు వేపేసుకోవాలి. అందుకోసమని నేను ఒకటే స్పూన్ వేసిన ఫస్ట్ తాలింపులో నెయ్యి అన్నది. మళ్ళీ ఇప్పుడు వేసుకుందాం అనమాట. ఉల్లిపాయలు వేపేసుకున్నాం పక్కకి. మా ఓరియాకి రైస్ చికెన్ అవుతున్నది చూడండి, కుక్కర్లో, ఇంకో కుక్కర్లో. మరి చేయకండి, అంత నెమ్మదిగా తీసుకుని చేయి పెట్టేందుకు కలవని నాకు పని అనమాట. సో నా తిప్పడం అది చిన్నగా. పొయ్యి అయితే ఖాళీ లేదు, అటొకటి 4 పొయ్యిలు వెలుగుతూనే ఉన్నాయన్నమాట. ఉల్లిపాయలు వేసేసుకున్నాను చిన్నగా, అందుకోసమని నేను ఆపేసుకున్నాను అనమాట. దీనికోసమే ఆఫ్ ఆపేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిగతాయి వేపేసుకోవడానికి మనకు అట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకుంటే సరిపోతుంది అనమాట. చిన్నగానే ఫాస్ట్గానే ఇంకా చూడండి ఇంకా వేగుతుందా. ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా అట్లా అవుతూ ఉంటుంది అనమాట పని అన్నది. సో వేగుతున్నాయి. ఇంకా పక్కకి ఎగ్ ఉడుకుతున్నది. ఇంకా అటు మా ఓరియా బాబు ఉడుకుతున్నది. పక్కకు అయిపోయింది. సో అంతే సరిపోతుంది, ఇంకా ఎక్కువ బాగా ఉడకనక్కర్లేదు అనమాట. చూడండి ఇంకా 8 కలర్ సరిపోతుంది అనమాట. చిన్నగా అన్నట్టు. చిన్న దానిలో వేపాలంటే చిన్న స్పూన్ పెట్టాలి. ఇక స్పూన్ మళ్ళీ ఎందుకు కడగడం అని చెప్పేసి నేను అట్లా పెట్టేసిన అనమాట. సో ఏం చేయాలంటే ఎవరే కానీ బిర్యానీ తినాలనుకుంటే ఇట్లా ఈజీ వేలో చేసేసుకోవచ్చు అనమాట. బిర్యానీ అంటే ప్రాసెస్ రైస్ అండి వేరే, ఇది పెట్టి అది పెట్టేసి ఇవి వేయడం అది వేరు, అన్నీ 4 పెడతాం కదా, అట్లా కాకుండా ఇట్లాగే. సో ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే అట్లా అంత పెద్ద పని ఎందుకని చెప్పేసి అట్లా వేస్తున్నావు చికెన్. అదేంటి మా ఓరియా చికెన్ రైస్ ఉడికింది, ఎగ్ కూడా ఉడికిపోయింది. మా టీటు బాబుది పొద్దుంది, టమాటా కూర కొంచెం ఉంది, ఇంకో 4 ఇడ్లీలు ఉన్నాయి. సో అదనమాట. సో అవి వేగినాయి, పక్కకు పెట్టేసినాను ఇంకా. సో ఇప్పుడు తీసేయడం ఇంకా. చూడండి ఎంత మెత్తగా ఉడకాలన్నమాట. దానికి కరెక్ట్గా అదేంటి 35 నుంచి 40 నిమిషాలు పడుతుంది అనమాట. సిమ్లో పెట్టేసుకొని రైస్ మొత్తం ఉడకాలి. ఇంకా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేస్తాను, అంతకు ఎక్కువ ఏమి వేయను అట్లా. సో ఇక అదండి చూడండి. సో అయిపోయింది కదా, 1, 2 ఇస్తా అంటే బంద్ చేసినాను. ఇంకా చల్లారిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ తీసేసుకొని చూసిండ్రా అట్లా సూపర్గా ఉడుకుద్ది అనమాట. చూడండి పైన మసాలా చల్లినాం కదా, అట్లాగే ఉంది. సో ఒక్కసారి ఇట్లా కిందకి మీదకి అనేసేయాలి. ఒక్క మటన్ ముక్క కనపడతలేదు కదా, కీమా కదా, సో కనిపించట్లేదు. మసాలా మొత్తం కలపాలన్నమాట. చూడండి అట్లా. దానికోసం మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఒకటి ఇచ్చి రెండవది ఇస్తుంది లేస్తుంది అనగా ఆపేయాలన్నమాట. సో చల్లారినాక తీసేయాలి. ఇప్పుడు పైనుంచి మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. దమ్ వేయడం అంటే ఇదే, అంతే ఏం లేదు, సింపుల్ ప్రాసెస్లో ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి. సో మసాలా కూడా వేసుకోవచ్చు మన వేపేసి, కానీ నేను వేయట్లేదండి ఎందుకో స్పైసీనెస్ వద్దని చెప్పేసి. సో వేసుకుంటే బాగానే ఉంటుంది. సో బాగా స్పైసీగా ఉండాలంటే మసాలా కూడా పైనుంచి ఇట్లాగా వేపేసుకొని పక్కకు పెట్టి వేసుకోవాలి. నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రం వేసిన, మిగతా నెయ్యి మాత్రం అట్లా పోసేస్తున్నాను అనమాట. పోసేసి దాన్ని మీద నుంచి కొంచెం పుదీనా వేసేసుకోవాలి. చూడండి ఆపేసినాం కదా, సన్నగా తరిగింది. పుదీనా వేసేసి మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు వదిలేయాలన్నమాట. సో ఫ్లేవర్ అంతా పుదీనాది పడుతుంది, ఇంకా బాగుంటుంది. సో నేను అది చేయలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫైనల్గా రెడీ అయింది కీమా దమ్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కంజుల సాగర్కు. చాలా బాగుంటుంది, ఈజీవే, చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత బాగుందో.
అంతా కంప్లీట్ అయిపోయింది. సో మనకు అదండి ఇదండి ఇది చేయకుండా సింపుల్గా ఇట్లా చేసేసుకుంటే టక్కన అయిపోద్ది అనమాట. ఓకేనా, అవి చూడండి. ఇది సాంబార్ అయిపోయింది, టమాటా కూర ఉంది, ఇంకా ఇది బిర్యానీ. సో సాంబార్ పోసుకొని బిర్యానీ